వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించాడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. పిఎస్సి కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డికి పదోన్నతులు అంటే ఆయనకి అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. గతంలో ఈ స్థాయిలో లేకపోతుంటే ఇప్పుడు మరిన్ని పవర్స్ యాడ్ అయ్యాయి సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ దెబ్బతో. ఇక మరొక 33 మందితో వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని కూడా ఆయన అనౌన్స్ చేశారు. వైసీపీ కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించింది. పిఎస్సిలో శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీ అవినాష్ రెడ్డి, అయోధ్య రామరెడ్డికి అవకాశం దక్కింది. ఇక తమ్మినేని సీతారాం, రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన, అంజద్ బాషా తదితరులందరికీ కూడా ఈ కమిటీలో స్థానం లభించింది. ఒకసారి నేను క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో పిఎస్సి కన్వీనర్గా అటు సజ్జల రామకృష్ణారెడ్డి అనౌన్స్ చేస్తూ ఆ తర్వాత తమ్మినేని సీతారాంని సభ్యులుగా మెంబర్లుగా ఉంచారు. పీడిక రాజనదొర, బెల్లన చంద్రశేఖర్, గొల్ల బాబురావు ఎంపీ, బూడి ముత్యాల నాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ, పినిపె విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుప్పాల శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అంటే నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజని, బొల్లా బ్రహ్మన్నాయుడు, ఆ తర్వాత ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, నందిగాం సురేష్, ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కలికత్తూరు నారాయణ స్వామి, ఆర్కే రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి, బైపార్ అంజద్ పాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఇక మాలుగుండ్ల శంకర్ నారాయణ, తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజనాథ్ 33 మంది మెంబర్లు. దానికి పిఎస్సి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉంటారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కీలకంగా ఉంటారు, కన్వీనర్గా ఉంటారు. ఇక అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపి విశ్వరూప్ని నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డిని నియమిస్తూనే తీసుకుంది. అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా పినప శ్రీకాంత్ని నియమిస్తూనే తీసుకుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ ఉంటారు. ఇక క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఉంటారు. సో ప్రస్తుతం 33 మంది సభ్యులతో కూడినటువంటి ఒక పిఎస్సి నియమించింది పార్టీ. దీనికి సంబంధించి ఎవరైనా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో దీంతో ఎవరైనా కీలకమైన వ్యక్తుల్ని మిస్ అయిన సందర్భం ఉందా? ఎవరైనా అసంతృప్తితో ఉన్నారా? తమకి అవకాశం దక్కలేదనే అసంతృప్తిని వైసీపీ నాయకులు ఎవరైనా వ్యక్తపరుస్తున్నారా? ఎందుకంటే పార్టీలో గతంలో ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరించారో వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు జగన్ కేటాయించినట్టు మనకు అర్థమవుతుంది. గతంలో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు అదనంగా పిఎస్సి కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించారు. వాటితో పాటు 33 మందితో వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించారు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఎంపీలు అవినాష్ రెడ్డి, కడప ఎంపీగా ఉన్నట్టు అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి అయోధ్య రామరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. పిఎస్సిలో శాశ్వత ఆహ్వానితుడిగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఉంచారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి విడుదల రజని, రోజా, అదేవిధంగా కొడాలి నాని కూడా కీలక బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. గతంలో ఎవరైతే కొంత జగన్ చుట్టూ ఎక్కువగా ఉండి ఎక్కువగా విమర్శలు చేశారు, లేకపోతే ప్రభుత్వం చుట్టూ క్వార్టరీగా ఉండి పనిచేశారు, వాళ్ళకే మళ్ళీ ప్రాధాన్యత కల్పించేలా జగన్ ఈ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా అర్థమవుతుంది. కొత్త నేతలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో చాలా మంది కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దింపారు. సామాన్యులని లేకపోతే చాలా మందికి సీట్లు ఇచ్చి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టు జగన్ ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు ఎక్కడ కూడా వాళ్ళకి స్థానం కల్పించలేదు. గతంలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో మొదటి నుంచి జగన్ తో ట్రావెల్ చేసిన వాళ్ళంతా వాళ్ళకి ప్రియారిటీ కల్పిస్తూ మళ్ళీ జగన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే దాదాపు ఇంకొక 2 నెలలు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 2 సంవత్సరం పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి కొంత యాక్షన్ ప్లాన్ పెంచాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేలాగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావంతో ఈ అడ్వైజరీ కమిటీని ప్రకటించినట్టు అర్థమవుతుంది. జిల్లాల్లో ముఖ్యంగా కొంతమంది నాయకులు కొంత వెనకబడుతున్నారు, ప్రజల్లోకి రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు, కేసులు భయంతో కానీ ఏదన్నా కానీ భయపడుతున్న నేపథ్యంలో కొంత పొలిటికల్ గా స్ట్రాంగ్ ఉన్న నేతలు, గతంలో జగన్ కి ప్రతిపక్షంలో తోడుగున్న వాళ్ళు, అధికారంలో తోడుగున్న నేతల్ని మళ్ళీ బాధ్యతలు అప్పగించడం ద్వారా మళ్ళీ కొంత పుంజుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ సీనియర్లకి ప్రాధాన్యత కల్పిస్తూ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అయితే జగన్ ప్రకటించారు. వాస్తవంగా రోజా కానీ లేకపోతే విడుదల రజనీ వీళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఉన్నది, కానీ రోజా మళ్ళీ యాక్టివ్ అవడంతో పాటు కొంత కీలకంగా వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. వాటితో పాటు పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక బాధ్యతలు అప్పగించారు. బుగ్గన రాజేంద్ర, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర, అదేవిధంగా డిప్యూటీ సీఎం సంబంధించి
అమ్జద్ బాషా వీళ్ళకు కూడా అద్వైరెడ్డి కమిటీలో కీలక బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది మనోజ్. రైట్ రమేష్, మొత్తం మీద 33 మంది మెంబర్లతో పిఎస్సి కమిటీ నియామకం జరిగింది. పార్టీకి విశిష్టంగా సేవలు అందించి ఎవరి సేవలైతే వినియోగించుకుంటే పార్టీ మళ్ళీ పూర్వవైభవం వస్తుందనే ఒక ఆలోచనతో జగన్ వారి పేర్లు తీసుకున్నారు. అయితే రోజాకి కొంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు, ఉంటుందేమో అని రకరకాల చర్చలు జరిగినప్పటికీ ఎటకేలకి మెంబర్గా రోజా కూడా అవకాశం దొక్కింది. సో ఇప్పటికే మీరు చూసారు 33 మంది సభ్యులకు సంబంధించి అది ఆ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. తమిళని సీతారాం, పిడిక రాజన్న దొర, బెల్లన చంద్రశేఖర్ ఇలా 33 మందికి మెంబర్లుగా నియమిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు కన్వీనర్గా. మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన సభ్యులుగా కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, మొన్న ఇటీవల పర్యటనల నేపథ్యంలో కూడా కార్యకర్తలు కొంత అక్కడ శృతిమించి హెలికాప్టర్ కూడా ప్రమాదం జరిగింది. సో ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి ఆ మాజీ ఎమ్మెల్యేకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి దీంట్లో అవకాశం దొక్కింది క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్కి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్కి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డికి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్కి. సో లేటెస్ట్గా ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ. మరి చూద్దాం, కొంత పార్టీ పటిష్టంగా చేసే నేపథ్యంలో జగన్ ముందుకు వెళ్తున్నారు. మరి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు రానున్న రోజుల్లో, ఈ పిఎస్సి ద్వారా ఎటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తా చూడాల్సిన అవసరం అయితే ఉంది.